హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మీ మేఘ్నా ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే నేను కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చిన. అదేంటంటే యూకేలో మన బీఆర్పీ అనేది తీసేస్తున్నారన్నమాట. అంటే బీఆర్పీ ఫిజికల్ కార్డ్ ఉంటుంది కదా, సో దాన్ని తీసేసి ఈ వీసా లెక్క అయితే చేస్తున్నారు. యాక్చువల్గా ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసు, చాలా రోజులు అవుతుంది ఈ విషయం అయితే చెప్పి. 2024లో బీఆర్పీ అనేది తీసేస్తామని చెప్పేసి, అండ్ మన బీఆర్పీ మీద కూడా ఎక్స్పైరీ డేట్ 2024 వరకే ఉంటుంది. సో ఆల్రెడీ తెలిసిన విషయం అన్నమాట ఇది. చాలా మందికి మెయిల్స్ వస్తున్నాయి బీఆర్పీ చేంజ్ చేసుకోవాలి అని చెప్పి, అట్లా నాకు కూడా వచ్చింది. సో నేను చేసుకోవడమే కాకుండా నేను చేసుకునేటప్పుడు మీకు చూపిస్తే అది హెల్ప్ అవుతుంది కదా ఎవరికైనా తెలియని వాళ్ళకి అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నా. ఇంకా నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఇంటేక్కి వచ్చే వాళ్ళకు బీఆర్పీ అనేది ఉండదు, డైరెక్ట్ ఈ వీసా అనేది ఉంటుంది అన్నమాట. సో నాకు యూకేవీఐ నుంచి మెయిల్ వచ్చింది. యూకేవీఐ నుంచి రీప్లేస్ యువర్ బీఆర్పీ విత్ అన్ ఈ వీసా నౌ అని చెప్పైతే వచ్చిందన్నమాట. నాకు ఏమని వచ్చిందంటే, వీఆర్ కాంటాక్టింగ్ యూ బికాస్ యువర్ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ విల్ ఎక్స్పైర్ బై 31st December 2024. సో ఈ 2024 31st అయితే మనది బీఆర్పీ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పి మీరు ఈ వీసా అయితే క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి వచ్చిందన్నమాట. సో దానికోసం అని చెప్పి నాకు ఒక లింక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. అండ్ కావాల్సిన ఏమేమి చెప్పినారంటే, మన డేట్ ఆఫ్ బర్త్, మన బీఆర్పీ నెంబర్, మన పాస్పోర్ట్, ఒకవేళ ఇన్ కేస్ బీఆర్పీ లేకపోతే మన పాస్పోర్ట్, ఒక ఈమెయిల్ అడ్రస్ అండ్ ఒక ఫోన్ నెంబర్ అండ్ యాక్సెస్ టు ఏ స్మార్ట్ ఫోన్. వాళ్ళు ఇచ్చిన లింక్ మీద అయితే నేను ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు ప్రెస్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అడిషనల్ కుకీస్. సో స్టార్ట్ నౌ అయితే కొడుతున్నా నేను. సో ఫస్ట్ క్వశ్చన్ నన్ను వాళ్ళు అడిగింది ఏంటంటే, హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఎ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ అని చెప్పి అడిగినారు నాకు. సో నేను ఎస్ అని చెప్పి కంటిన్యూ పెట్టిన. అండ్ దెన్ డూ యూ స్టిల్ హ్యావ్ యువర్ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ కార్డ్? ఎస్, నా దగ్గర నా బయోమెట్రిక్ ఉంది, బీఆర్పీ కార్డ్ ఉంది ఇంకా. సో అందుకోసమే నేను ఎస్ అని కూడా పెడుతున్నాను అన్నమాట సెకండ్ దానికి. థర్డ్ వచ్చేసి, ఈజ్ యువర్ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ వ్యాలిడ్? టు బీ వ్యాలిడ్ ద బీఆర్పీ ఎక్స్పైర్ డేట్ మస్ట్ బీ ఇన్ ద ఫ్యూచర్. సో ఇప్పుడు నేను నా బయోమెట్రిక్ కార్డ్ మీద చెక్ చేస్తున్నా ఎప్పటి వరకు ఉందని చెప్పి. 20 hours. నాదైతే 31st December 2024 అని ఉంది నాది. సో ఎస్. సో క్రియేట్ ఏ యూకే వీసాస్ అండ్ ఎమిగ్రేషన్ అంటే యూకేవీఐ అకౌంట్. సో ఆ స్టెప్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ అయితే, యూ నీడ్ టు క్రియేట్ ఏ యూకేవీఐ అకౌంట్ టు వ్యూ యువర్ ఇమిగ్రేషన్ స్టేటస్ ఈ వీసా ఆన్లైన్. సో ఇప్పుడు మనము ఇవన్నీ చేసుకోవాలంటే మాత్రం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. హూ ఆర్ యూ క్రియేటింగ్ దిస్ అకౌంట్ ఫర్ అని చెప్పి అడిగిండ్రు. ఫస్ట్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను కాబట్టి మీ అని ప్రెస్ చేసిన. అండ్ దెన్ మన అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కోసం కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, లైక్ యువర్ నేమ్ అండ్ యువర్ సర్ నేమ్, రెండు అడిగినది అన్నమాట. సో కంటిన్యూ. తర్వాత వాట్ ఈజ్ యువర్ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని అడిగినారు. సో మనం ఇండియా అని కొడతాం. ఇండియా అని కొట్టంగానే డ్రాప్ డౌన్లో మనకు చూపిస్తుంది. సో నేను ఇండియా అని కొట్టిన. అండ్ దెన్ కంటిన్యూ. విచ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ఆర్ యూ యూజింగ్? చూస్ ద డాక్యుమెంట్ యూ విల్ యూస్ టు ప్రూవ్ యువర్ ఐడెంటిటీ. అందులో పాస్పోర్ట్ ఉంది అండ్ ఆల్సో బీఆర్పీ ఉంది, రెండు ఉన్నాయి. సో నేను బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ నా దగ్గర నా చేతుల్లోనే ఉంది ఇప్పుడు. సో నేను అదే యూజ్ చేస్తాను అన్నమాట. సో కంటిన్యూ అది కొట్టి కంటిన్యూ కొట్టిన. దెన్ ఎంటర్ యువర్ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ డీటెయిల్స్. సో మనందరికీ బయోమెట్రిక్ కార్డ్ ఉంటుంది కదా, దాని మీద ఒక నెంబర్ ఉంటుంది, యూనిక్ నెంబర్. ఆ యూనిక్ నెంబర్ అయితే కొట్టాలి. నేనైతే ఆ నెంబర్ ఇప్పుడు కొడుతున్నాను అన్నమాట దీంట్లో. దాని తర్వాత కార్డ్ మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. సో ఆ ఎక్స్పైరీ డేట్ అయితే నేను కొడుతున్నా. ఇది చాలా ఈజీ ప్రాసెస్, అందరికీ తెలుసు చెయ్యడము, బట్ ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో అందుకోసమని అయితే చేస్తున్నా, అంతే, పెద్ద ఇందులో ఏం లేదు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన తర్వాత, వాట్ ఈమెయిల్ అడ్రస్ డూ యూ వాంట్ టు యూజ్ వెన్ యూ సైన్ ఇన్ టు ద అకౌంట్? సో నేనైతే ఒక్కొక్క ఈమెయిల్ ఐడి ఒక్కొక్క దానికి పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నా
అకాడమిక్కి అంతా నేను ఒక ఈమెయిల్ ఐడి వాడతా, నా షాపింగ్ అంతా ఒక ఈమెయిల్ ఐడి వాడతా, యూకేవిఐకి కొంచెం గవర్నమెంట్కి సంబంధించి నేను ఒక ఈమెయిల్ ఐడి వాడతా. సో నేను ఆ ఈమెయిల్ ఐడి అయితే పెడుతున్నా. యూకేవిఐ అంటే గవర్నమెంట్కి నేను ఏది వాడుతున్నా అది అయితే పెడుతున్నా. కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఒక్కొక్క దానికి ఒక ఈమెయిల్ ఐడి అయితే చేసుకున్నా. సో ఇప్పుడు నేను నా ఈమెయిల్ ఐడి కూడా టైప్ చేసి కంటిన్యూ కొట్టేసిన. సో మన ఈమెయిల్ ఐడికి ఒక సెక్యూరిటీ కోడ్ అయితే వచ్చింది, దాన్ని నేను టైప్ చేస్తున్నా ఇక్కడ. ఈ కోడ్ వచ్చిన తర్వాత కొట్టిన అండ్ దెన్ మన కాంటాక్ట్ నెంబర్ కూడా అడుగుతున్నారు. సో కాంటాక్ట్ నెంబర్ కూడా కొట్టేద్దాం. కాంటాక్ట్ నెంబర్ కూడా ఒక కోడ్ అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత డూ యూ వాంట్ సమ్మన్ ఎల్స్ టు హ్యావ్ యాక్సెస్ టు యువర్ అకౌంట్ అని చెప్పి అడుగుతున్నారు. సో నేను దీనికి ఎస్ అని పెడతా. ఐ వాంట్ మై హస్బెండ్ టు హ్యావ్ యాక్సెస్ టు ద అకౌంట్. ఈవెన్ హీ డిడ్ ద సేమ్, తన దానికి నాకు, నా దానికి తనకి ఉండాలని చెప్పి మేము అట్లా అనుకున్నాం అన్నమాట. సో నేను ఎస్ అని చెప్పి కంటిన్యూ చేస్తున్నా. సో గివ్ సమ్మన్ ఎల్స్ యాక్సెస్ టు యువర్ అకౌంట్. You'll ask for the email address and phone number so they can sign in separately. Do you have access to their email and phone now? Yes, because when my husband phone record chestunna, I'm going to take that information from his mobile. So tana mail id already నాకు నోటెడ్ ఉంటుంది. సో తన మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను. సో వాళ్ళకి కూడా సేమ్ ఇట్లనే ఓటీపీలు అనేది వస్తాయి. సో యా, మా హస్బెండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసిన, ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి సేమ్, వాటికి కూడా ఓటీపీస్ వచ్చినాయి. దెన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మనల్ని అన్నీ చెక్ చేసుకోమంటున్నారు. చెక్ యువర్ ఆన్సర్స్ బిఫోర్ యూ క్రియేట్ యువర్ అకౌంట్. సో నేను అన్నీ ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేసుకుంటున్నా. మన డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, నేమ్, ఎక్స్పైరీ డేట్, డాక్యుమెంట్ అన్నీ, అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, అండ్ మై హస్బెండ్స్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. సో నేను ఇప్పుడు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక హోమ్ ఆఫీస్ నుంచి నాకు అండ్ మా హస్బెండ్కి ఇద్దరికి డిఫరెంట్గా 2 మెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, సో ఇప్పుడు మనమైతే ఒకసారి సైన్ ఇన్ చేయడానికి ట్రై చేద్దాం. సైన్ ఇన్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాట్ ఐడెంటిటీ డాక్యుమెంట్ డిడ్ యూ యూస్ వెన్ యూ క్రియేటెడ్ యువర్ అకౌంట్ అంటే నేను బీఆర్పీ యూజ్ చేసిన కాబట్టి నేను బీఆర్పీ అని పెట్టి కంటిన్యూ చేసిన. సో ఇక్కడ బీఆర్పీ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనల్ని అడుగుతున్నారు అన్నమాట డీటెయిల్స్. అకౌంట్ క్రియేషన్ అయిపోయింది, ఇప్పుడు నేను సైన్ ఇన్ చేస్తున్నాను. సో సైన్ ఇన్ చేస్తున్నప్పుడు నేను బీఆర్పీతో నా అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి వాళ్ళు నన్ను మళ్ళీ నా బీఆర్పీ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడిగినారు. సో మనం అన్నీ కరెక్ట్ ఉంటేనే సైన్ ఇన్ అవ్వడానికి వస్తుంది కదా. సో మళ్ళీ వాళ్ళు నాకు సెక్యూరిటీ కోడ్ పంపుతున్నారు. సో నేను సెక్యూరిటీ కోడ్ నా ఫోన్ నెంబర్కి రావాలి అని చెప్పి నేను క్లిక్ చేసిన అండ్ నా ఫోన్ నెంబర్కి వచ్చిన దాన్ని నేను టైప్ చేస్తున్నా. మన ఐడెంటిటీ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో టు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ యూ నీడ్ టు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ యూజింగ్ ద యూకే ఇమిగ్రేషన్ ఐడి చెక్ యాప్. అండ్ వాళ్ళు మనం ఏం ఫోన్ వాడుతున్నామని చెప్పేసి అడుగుతున్నారు. జస్ట్ డాక్యుమెంట్ని మనము అంటే డాక్యుమెంట్ క్లియర్గా రావాలి కదా. సో దానికోసం iPhone 7 ఆర్ న్యూ ఇయర్, iPhone 6 ఆర్ ఓల్డర్ అని చెప్పి iPhone 7 ఆర్ న్యూ ఇయర్ అని అయితే పెట్టినా నేను. అండ్ యూ విల్ నీడ్ ద యూకే ఇమిగ్రేషన్ ఐడి చెక్ యాప్ టు కంటిన్యూ యూజింగ్ ది సర్వీసెస్. యూ డు నాట్, ఒక యాప్ అయితే వేసుకోమంటున్నారు, వేసుకుంటున్నా. సో మా హస్బెండ్ ఆల్రెడీ చేసినారు ఇవన్నీ. సో నేనే ఇంకా చెయ్యలేదు. ఫస్ట్ నాకే మెయిల్ వచ్చిన తర్వాత తనకు వచ్చింది, కానీ నేను లేట్ చేసి ఇప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. అండ్ యూకేలో చాలా గొడవలు అవుతున్నాయి. సో అందుకోసం నేను ఈరోజు కాలేజ్ కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నా. సో ఇంట్లో ఉన్నా కదా అని చెప్పి చేసిన అన్నమాట. అందరికీ ఏమంటారు అలర్ట్ ఇష్యూ చేసినారు, లైక్ డోంట్ గో అవుట్ మచ్, తిరగకండి, గుంపులలో ఉండండి అని చెప్పినారు అన్నమాట. అండ్ అంటే నేను ఉండే ప్లేస్లో అయితే ఏం లేవు గొడవలు, బట్ బయట అయితే చాలా ప్లేసెస్లో అవుతున్నాయి. జస్ట్ యూకేలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు సేఫ్గా ఉండండి. సో యాప్ అయితే నాకు డౌన్లోడ్ అయింది. అయిన తర్వాత నా ఫోన్ నెంబర్తోనే ఓటీపీ వచ్చింది, ఫోన్ నెంబర్తోనే లాగిన్ అయితే అయినా. అండ్ దెన్ విచ్ డాక్యుమెంట్ విల్ యూ యూస్ టు స్కాన్ అని చెప్పి అడుగుతుంది. నేను ఆల్రెడీ నా బీఆర్పీతోనే మొత్తం ప్రాసెస్ అంతా చేస్తున్నాను కాబట్టి నేను బీఆర్పీ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు బీఆర్పీని మనము, ఈ యాప్ మన బీఆర్పీని చెక్ చేస్తుంది. సో అది మీకు నేను ఎట్లా పెట్టాలో చూపిస్తా. సో ఫస్ట్ అయితే ఇమేజ్ అడుగుతుంది, ఫోటో తీయమని అడుగుతుంది.
సో ఎస్, నేనైతే ఫోటో అయితే తీస్తున్నా. ఎస్, ఫోటో అయితే తీసిన. ఓకే. అండ్ గైస్, మన ఫస్ట్ టైం అయితే మనము మన బ్యాక్ సైడ్ ఆఫ్ ద బీఆర్పీ అనేది పెట్టాలి, ఫ్రంట్ సైడ్ కాదు. కన్ఫ్యూజ్ అయిపోయి మనం స్టార్టింగ్ ఫస్ట్ సైడ్ పెడతాము, మనం ఫేస్ ఉండే సైడ్ పెడతాము. ఫేస్ ఉండే సైడ్ కాదు, బ్యాక్ సైడ్ ఫస్ట్ స్కాన్ చేయాలి. సో నేను ఇప్పుడు నా ఫేస్ ఉండే సైడ్ది చేస్తున్నా. అండ్ ఇది అయిపోయిన తర్వాత మన కార్డ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దాన్ని మనము చెయ్యాలి. సో దానికోసము ఈ కార్డ్ ఉంటుంది కదా, మన బీఆర్పీ కార్డ్, నేను చూపించట్లేదు, నార్మల్గా చూపిస్తున్నా. మన బీఆర్పీ కార్డ్ ఉంటుంది కదా, ఫోన్ తీసుకెళ్ళి దాని మీద పెట్టాలన్నమాట. ఇట్లా పెడుతున్నా. ఎస్, అయిపోయింది. అండ్ దెన్ అయిపోయిన తర్వాత యాక్సెస్ చిప్ కంప్లీటెడ్. సో చిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ చెక్ చేసినారు. సో నేను ఫోటో కూడా తీసుకున్నాను, చాలా చండాలంగా వచ్చింది నా ఫోటో, బట్ ఇట్స్ ఓకే. తీసుకున్న తర్వాత నా డాక్యుమెంట్ నెంబర్ అండ్ నా కంట్రీ, నేనున్న కంట్రీ అండ్ నా పేరు, నా సర్నేమ్ అండ్ నేమ్, అండ్ దెన్ నా డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ అండ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ బీఆర్పీ, ఇవన్నీ నాకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు. సో నేనైతే సబ్మిట్ ఇన్ఫర్మేషన్ కొట్టినా. సో నాకేమొచ్చిందంటే ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ అని చెప్పి వచ్చింది. 3 స్టెప్పులు ఉన్నాయి, ఐడెంటిఫై అండ్ కాంటాక్ట్ అని చెప్పి. సో అందులో మనకి ఒకటైతే అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి, అకౌంట్ సెక్యూరిటీ, సబ్మిట్ రిక్వెస్ట్. అవి మనం ఇంకా స్టార్ట్ చేయలేమని చెప్పేసి ఉన్నాయి. చూద్దాము అవి ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అని చెప్పేసి. మనం ఇది అంతా సబ్మిట్ చేసినందుకైతే మనకు ఒక యూనిక్ రిఫరెన్స్ నెంబర్ అయితే ఇచ్చినారు, అంతే. సో ఇప్పుడైతే నేనైతే సబ్మిట్ అయితే చేసేసిన, అంతే. చాలా ఈజీగా మీ బీఆర్పీ ఉంటే అయితే 10 నిమిషాలలో అయిపోతుంది. తొందరగా చేసుకోండి మీకు గుర్తున్నప్పుడే, లేకపోతే మర్చిపోతే మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లం మళ్ళీ. సో ఈ వీడియో నేను చాలా తొందరలో రష్లో చేసిన, నాకు తెలుసు అది, బట్ మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ guys for watching this video. I'll be back with another video, and until then, tata, bye bye.